రైట్ గా డీటెయిల్స్ చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై బుధవారం గుంటూరు పశ్చిమ డివిజన్ డీఎస్పీ అరవింద్ కు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కె శ్రీనివాసరావు నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ నెల 8న ఏలూరులో జరిగిన వైసీపీ సమావేశంలో కారుమూరి మాట్లాడుతూ తమ పార్టీ తిరిగి అధికారంలోకి రాగానే గుంటూరు యువతలో ఉండే టీడీపీ నాయకులు కార్యకర్తలను ఇంట్లో నుంచి లాగి కొడతామని అన్నారని ఫిర్యాదు చేశారు. గుంటూరు అవతల ఉండే వారిని నరికి పారేస్తామని పరుష పదజాలంతో రెచ్చగొట్టేలా మాట్లాడారని విమర్శించారు. ఇక వైషమ్యాలు పెంచేలా మాట్లాడిన కారుమూరిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డీఎస్పీని శ్రీనివాసరావు కోరారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి వాసుబాబు అందిస్తారు. వాసుబాబు చెప్పండి, కారుమూరి నాగేశ్వరరావుపై కేసు నమోదు అయినట్లుగా తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? రైట్ బ్రాహ్మణి, వైసీపీ అధికారంలో ఉండగా రైతులను వెర్రిపప్పలు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసి తర్వాత దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసిన కారుమూరి నాగేశ్వరరావు తాజాగా మరోసారి వైసీపీ ఆత్మీయ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులను ఉద్దేశించి రెచ్చగొట్టే వ్యాఖ్యలను అయితే చేశారు. మంగళవారం ఏలూరులో జరిగిన వైసీపీ ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గుంటూరు యువతల వాళ్ళను ఇంట్లో నుంచి లాగి కొడతారు, గుంటూరు అవతల వాళ్ళను నరికి పారేస్తారు అంటూ రెచ్చగొట్టే మాటలు అయితే మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే నాగేశ్వరరావు మాట్లాడిన మాటలపై టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు వజ్రాల మేని వెస్ట్ డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. పోలీసు అధికారులు వెంటనే స్పందించి మాజీ మంత్రిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. బ్రాహ్మణి. రైట్ వాసు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.